వీటి న్యూస్ ముందుగా హెడ్లైన్స్. మధ్యాహ్నం 3 గంటల సమయానికి జిల్లాలో అత్యధికంగా 68.5% ఓటింగ్ నమోదు. టీడీపీ విజయంపై ధీమా. ఏఎం పుత్తూరులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి. వైసీపీ దండ ఎమ్మెల్యే. తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం. కూటమి నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. శాస్త్రోక్తంగా మృత్యుంజయ స్వామివారి అభిషేక సేవ, ప్రత్యేక పూజలలో పాల్గొన్న భక్తులు. తిరుపతి జిల్లాలో అత్యధికంగా శ్రీకాళహస్తిలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో 68.5% ఓటర్లు ఓటు వేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కొనసాగింది. ఉదయం 5:30 గంటలకే మాక్ పోలింగ్ ప్రారంభం కాగా అనంతరం పోలింగ్ మొదలైంది. ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ బూతులకు వెళ్లి బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు సైతం ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. శ్రీకాళహస్తిలోని ఊరంగూరు గ్రామం నందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి స్వగ్రామంలోని ఊరంగూరు గ్రామం నందు బూత్ నెంబర్ 44 నందు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. శ్రీకాళహస్తిలోని ఊరంగూరు గ్రామం నందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి స్వగ్రామంలోని ఊరంగూరు గ్రామం నందు బూత్ నెంబర్ 44 నందు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ తన స్వగ్రామమైన ఊరందూరు గ్రామం నందు బూత్ నెంబర్ 44 తన ఓటు హక్కును వినియోగించుకున్నానని, ప్రజలందరూ ప్రశాంతపు వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ప్రజలను కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలని ప్రజలు నిర్ణయించవలసిన సమయం నేడు వచ్చేసిందని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలను అభ్యర్థించారు. ఇక ఈ బూత్ నందు ఈవీఎం 15 నిమిషాలు మొరాయించడంతో ఓటు వేయడానికి లోపలికి వెళ్లిన ఓటర్లు కొద్దిపాటి ఇబ్బందులు పడ్డారు. అధికారులు వెంటనే ఈవీఎంలను సంసిద్ధం చేయగా 15 నిమిషాల తర్వాత పోలింగ్ నిర్వహింపబడింది. తీసుకున్నారు. స్లిప్ లేదంటున్నారు. అది లేదు. స్లిప్ అంటే ఆడుంది స్లిప్స్ సింగిల్ చూడండి
ఫస్ట్ టైం షేక్ ఇస్తున్నాను అమ్మ అంటే ఎంత టెన్షన్గా ఉండేది ఫోటో బెండ్ తీసాను వచ్చి ఈరోజు మరి ఓట్ క్యాస్ట్ చేసాం, ఓటేసాం. ప్రతి భారత పౌరుడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోండి. ఎందుకంటే మీ దశ దిశ, మీ జీవితం, మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు మీ ఒక్క వేల్లో ఉంది. దయచేసి అందరూ కూడా ఓటేసి పెద్ద ఎత్తున మరి వచ్చి అందరూ కూడా ఓటేసి మీకు ఇష్టమైన పార్టీకి ఓటేసి అట్టనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి ప్రతి ఒక్క యువత కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి మీ ఓటుని వినియోగించుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ ఈరోజు మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేస్తే ఇక్కడ ఈవీఎం మొరాయించింది. దగ్గర 15 నిమిషాలు 20 నిమిషాలు ఈవీఎం పనిచేయలేదు. దగ్గర ఒక 20 ఒక 4-5 ప్లేసుల నుంచి కంప్లైంట్ వచ్చింది ఈవీఎంలు పనిచేయట్లేదని. అలానే ఇక్కడ కొన్ని సెన్సిటివ్ బూత్స్ ఉన్నాయి. ఆల్రెడీ వైసీపీ నాయకులు గొడవ స్టార్ట్ చేసినారు. అక్కడంతా కూడా లోపల పోవడం, వాళ్ళ బయట ఓటర్స్ని గట్టిగా మాట్లాడడం, ఓట్లు వేయకూడదు, ఎవరికి వేయకూడదు, వెళ్ళిపోవాలని చెప్పడం, ఈ రకంగా జరుగుతూ ఉన్న కాళహస్తిలో. దయచేసి మీ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాను, తప్పకుండా ఎక్స్ట్రా అడిషనల్ ఫోర్స్ మాకు కాళహస్తిలో కావాలా. ఎందుకంటే ఈ అరాచక ఎమ్మెల్యే ఏ రకంగా బిఆర్ మధుసూదన్ రెడ్డి మరి ఇక్కడ అరాచకాలు చేశారు, అందరూ చూశారు. కాబట్టి దయచేసి టౌన్లలో అట్టనే వాళ్ళ సొంత ఊర్లలో, కుగ్రామాల్లో కూడా మరి నిన్న కూడా గొడవలు జరిగిన తలకాలు పాల్గొంటున్నారు. కాబట్టి తప్పకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి మీరు చూసుకోవాలని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా అధికారులను కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తిలోని ఏఎం పుత్తూరులో బూత్ నెంబర్ 105 తన ఓటు హక్కును వైసీపీ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వినియోగించుకున్నారు. వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలోని ఏఎం పుత్తూరులో బూత్ నెంబర్ 105 తన ఓటు హక్కును వైసీపీ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వినియోగించుకున్నారు. వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, నేడు ప్రశాంతపు వాతావరణంలో పోలింగ్ బూత్ సెంటర్లలో ఫ్యాన్ గిర్రన తిరుగుతుందని, ప్రజలందరూ ఆ చల్లని ఫ్యాన్ గాల్లో ఫ్యాన్కి ఓటు వేస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, సైకిల్ నడిపే రోజులు ఎప్పుడూ పోయాయని, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గాలిని ఆశిస్తున్నారని, కాబట్టి ఈ పర్యాయం స్థానికంగా తాను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేది ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఓటింగ్ అందరూ ఆనందంతో సంతోషంతో రైతులంతా కూడా ఉరికెత్తి పరిగిస్తూ 2200 మూట ఎట్ట రేటు పెరిగిందో అంత పాజిటివ్గా రైతులు ఆనందంగా వచ్చి ఓట్లేస్తున్నారు. అదేవిధంగా బిజినెస్ పీపుల్స్ అందరూ కూడా రైతులు బాగుంటే బిజినెస్ బాగుంటుంది, అందరూ కూడా హ్యాపీగా వచ్చి టౌన్స్లో కూడా బాగా వేస్తూ ఉంటారు. ఈరోజు లాస్ట్ టైము 4లో ఉన్నింది ఫ్యాన్ కాస్ట్, అప్పుడు నాకు 40,000 వచ్చింది. ఈసారి 5కి వచ్చింది, ఈ 50,000కి వస్తుంది. ఫ్యాన్ చాలా చల్లంగా ఉంది. బూత్ లోపల పోయినా ఓటేద్దాం పైన చూస్తే ఫ్యాన్కి చల్లగా తిరుగుతూ ఉంది. ఈడ నవ్వుపడుతుంది ఆ సైకిల్ అంటే ఏడ
సైడ్ కాలువలో కూడా పక్కన అవుపట్టు ఉంది. కాబట్టి శ్రీకాళహస్తి ప్రజలంతా కూడా ఈసారి మసూదన్ రెడ్డిని లోకల్ మసూదన్ రెడ్డి, నాన్ లోకల్ని తరిగేద్దాం, లోకల్ని గెలిపిద్దామనే నిదానంతో ఈరోజు శ్రీకాళహస్తి ప్రజలంతా ఏకమై ఈరోజు భారీ ఎత్తున ఓటింగ్ జరుగుతూ ఉంది. ఎవరు మొహంలో చూసిన చిరునవ్వు, అన్న గెలిచిపోయారన్నా అని నేను దండం పెట్టిపోతుంటే అదే చెప్తున్నారు. కాబట్టి శ్రీకాళహస్తి ప్రజలకి ఖచ్చితంగా మసూదన్ ఉంటే డెవలప్మెంట్ వస్తుంది, మసూదన్ ఉంటే లోకల్గా ఉంటాడు, మసూదన్ ఉంటే కష్టాలకు ఉంటాడు. ఈరోజు మీరందరూ కూడా చూస్తుంటారు రాజకీయాలు ఎలా అయిపోయినాయంటే 4.5 సంవత్సరం దాకా ఎక్కడున్నా కూడా తెలియదు. ఇప్పుడు సడన్గా వచ్చేసి ఈరోజు శ్రీకాళహస్తిలో అందరూ తిరుగుతూ ఉంటే జనాలు కూడా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ 4.5 సంవత్సరంకి ఇచ్చాడు. అందుకే పసుపు కుంకుమ మహిళా తల్లులు లాస్ట్ టైం పూసి పంపించేశారు. మరలా ఈ కుటుంబం మళ్ళీ 4.5 సంవత్సరంకి వచ్చి ఇప్పుడు ఓటేయండి అన్నారు. అంటే మన కాళహస్తి ప్రజలకు హైదరాబాద్ వాడు కావాలన్నా, కాళహస్తిలో ఉండే మనుషులు వద్దా? హైదరాబాద్ నుంచి రావాలంటే ఎంత ఇది, ఆ నుంచి కూర్చోవాలి. అతను ఉండలేడు పాపం, క్లబ్బులు తిరగాలి, అతని పరిస్థితి బాగాలే, ఉండలేడు అసలు. ఈ నెల రోజులు అతనికి అసలు నెల రోజుల వరకు కనీసం 50 సంవత్సరాలతో సమానం. అంత కష్టపడిపోయినట్టు అసలు పోలేక నిలబడలేక ఇక్కడ ఉండలేక. కాబట్టి మనం వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు హైదరాబాద్, ఇతను హైదరాబాద్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్, ఇంకొక ఆయన ఢిల్లీ. మనం లోకల్గా ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని, లోకల్గా ఉండే మసూదన్ రెడ్డి గారికి ఆశీర్వదించి, గురుమూర్తి గారికి అదేవిధంగా నాకు ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఫ్యాన్ చాలా పాజిటివ్గా తిరుగుతూ ఉండదు. ఆ ఫ్యాన్ పేదవాడు ఫ్యాన్ కాబట్టి సైకిల్ కూడా వాడటం తగ్గించేశారు జనాలు కూడా. అట్లా ఓటేయటం కూడా తగ్గించేసినారు. కంపల్సరిగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు, రాష్ట్రంలో మళ్ళీ ముందుకు పోతుందని తెలియజేస్తున్నాను. జై జగన్ అన్న. నమస్తే. శ్రీకాళహస్తిలోని ఆర్పీఎస్ జెడ్పీ బాలికల పాఠశాలలో ఎన్నికల అధికారులు ఏజెంట్ల ఆధ్వర్యంలో ఉదయం 5:30 పకడ్బందీగా మాక్ పోలింగ్ నిర్వహించారు. అభ్యర్థులు, పోలింగ్ బూత్ ఏజెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ఆర్బీఎస్ జెడ్పీ బాలుర పాఠశాలలో ఎన్నికల అధికారులు ఏజెంట్ల ఆధ్వర్యంలో ఉదయం 5:30 పకడ్బందీగా మాక్ పోలింగ్ నిర్వహించారు. అభ్యర్థులు, పోలింగ్ బూత్ ఏజెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బూత్ నెంబర్ 106 పీఓ మా శిలామణి మాట్లాడుతూ అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ ప్రక్రియ చేపట్టామన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలను మాక్ పోల్ చేసి చూపించామని తెలిపారు. ఈవీఎంలపై ఏజెంట్లు ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ ప్రక్రియ నిర్వహించినట్లు చెప్పారు. ఏజెంట్ల ఆధ్వర్యంలో ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలించామని తెలియజేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని, ప్రజలు ప్రశాంతపు వాతావరణంలో ఓట్లు వేసుకునే విధంగా కార్యాచరణ చేపట్టాలని తెలియజేశారు. చూడండి అంతా చూడండి మీరు ఫస్ట్ సార్ ఒకటి వేసుకోండి సార్. రెండవ మీరు కాదక్క, సెకండ్ క్యాండిడేట్ మీరు వేసారు కదా సార్. ఇచ్చేయండి సార్. రెండు
రెండు ఇందాక 4 సార్. నాలుగు అయిపోయింది. 3 ఒకటి సార్. నెక్స్ట్ 5 ఒకటే సార్. సార్ కొద్ది క్లియర్ అవ్వమంటారా? ఢిల్లీకి పోలింగ్ స్టేషన్ నెంబర్ 106, 168 శ్రీకాళహస్తి అసెంబ్లీ సెక్షన్, 23 తిరుపతికి రెండింటికి కూడా మాక్ పోల్ చేస్తా ఉన్నారు. మా సిబ్బంది అంతా ఆన్ టైమ్ లో ఉన్నారు. టైం ప్రకారంగా మెషిన్స్ అన్ని బాగానే వర్క్ చేస్తా ఉన్నవి. పోలింగ్ కి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మాక్ పోలింగ్ 5:45 స్టార్ట్ చేసాం సార్. జనరల్ పోలింగ్ 7 o'clock స్టార్ట్ అవుతుంది. 6 o'clock వరకే కంటిన్యూస్ గా ఓటర్ వస్తే వాళ్ళని ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తాం సార్. ఇందులో 1079 ఓటర్స్ ఉన్నారు సార్. ప్రూఫ్స్ వచ్చేసి ఓటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్సెస్ కానీ, వ్యాలిడ్ పబ్లిక్ ఐడి కార్డ్స్ కానీ, ఇలాంటివి ఏదైనా సరే ప్రూఫ్ తెచ్చుకోవచ్చు. పోలింగ్ ఏజెంట్స్ కి స్టార్టింగ్ లో టోటల్ 0 చూపించాం సార్. ఎవరీ క్యాండిడేట్ కి ఓల్డ్ ఓట్స్ 0 చూపించాము. నెక్స్ట్ పోలింగ్ స్టార్ట్ చేసాము. ప్రతి క్యాండిడేట్ కి మినిమం 2 to 3 ఓట్స్ పోల్ అయ్యేటట్లుగా చేసాము. నెక్స్ట్ రిజల్ట్స్ చూస్తాం సార్. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేట మండలం మనుసముద్రంలో తిరుపతి జిల్లా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం గురుమూర్తి మాట్లాడుతూ ప్రశాంతపు వాతావరణంలో పోలింగ్ నిర్వహింపబడుతుందని, ప్రజలందరూ వైకాపా పార్టీ వైపు దృష్టి సారించి ఉన్నారని అన్నారు. ఈ పర్యాయం వైసీపీ పార్టీ రాష్ట్రంలో అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుందని తెలియజేశారు. ఈరోజు పోలింగ్ ప్రశాంతంగా స్టార్ట్ అయింది తిరుపతి లోక్సభ పార్లమెంట్ పరిధిలో. ఫస్ట్ నేను చెప్తాను, ఈరోజు పోలింగ్ చాలా ప్రశాంతంగా మొదలైంది తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో. ఇప్పటి వరకు ఒక 2 ఈవీఎంలు మొరాయించాయని దృష్టికి వచ్చింది. అది పై అధికారులకైతే తెలియజేశాం. సరిచేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఉదయాన్నే ఉత్సాహంగా ఓటు వేయడానికి బారులు తీరున్నారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే అభివృద్ధి పనులు కావచ్చు, ప్రజలందరికీ చేరాయి. అందరూ ఆప్యాయంగా పలకరిస్తూ మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలి అని ప్రతి ఒక్కరూ క్యూ లైన్లో చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. కొత్తపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వైసీపీ దొంగ ఓట్లు వేస్తున్నారని కూటమి అభ్యర్థి జల సుధీర్ రెడ్డి ఆరోపించారు. 81, 82, 83 పోలింగ్ బూతులలో ఓటింగ్ వేసిన ఓటర్లకు సిరా గుర్తును కూడా వేయడం లేదని ఆయన మీడియాకు చెప్పారు. దీనిపై పోలింగ్ అధికారులను ఎన్నికల ఉన్నతాధికారులు విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. దొంగ ఓట్లు పర్వం జరుగుతుంది. మధుసూదన్ రెడ్డి మరి ఓడిపోయానని చెప్పి భయపడి మరి దొంగ ఓట్లను అందరూ వాలంటీర్లను పెట్టుకొని చేయడం అనేది చాలా బాధాకర విషయం. దగ్గర ఈ ఒక్క బూత్లోనే 100 ఓట్లు పైగా బూతులు 81, 82, 83 బూతుల్లో మరి ఈ రకంగా జరగడం అనేది చాలా బాధాకరం. పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన దయచేసి ఆ లోపల ఉన్న స్టాఫ్ కూడా ఒప్పుకుంటారు. 56 మందికి ఇంకు కూడా పెట్టలే. ఎందుకు పెట్టలేదని అడుగుతుంటే వాళ్ళు భోజనాలు పోయినట్టు ఓట్లు ఏమి వేసేస్తున్నారు, ఇంకు పెట్టలేదు. ఓటర్స్ కూడా బయట చెప్తున్నారు ఇంకు పెట్టమంటే పర్లేదు పోమంటారు.
ఆర్ఓ గారు వీళ్ళ బోత్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలా, దయచేసి గట్టిగా ఉండాలా, డెఫినెట్గా సస్పెండ్ కూడా చేసే పరిస్థితిగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుని సన్నిధి సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారంని పురస్కరించుకొని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఏపీఆర్ఓ రమేష్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని శ్రీకాళహస్తి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ చెంచయ్య నాయుడు అన్నారు. శ్రీకాళహస్తి మండలం మన్నవరం పోలింగ్ బూత్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని శ్రీకాళహస్తి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ చెంచయ్య నాయుడు అన్నారు. శ్రీకాళహస్తి మండలం మన్నవరం పోలింగ్ బూత్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మన్నవరం పోలింగ్ బూత్ లో తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా ప్రజలు మద్దతు తెలుపుతున్నారని, ప్రజలు సైకిల్ ఎక్కేందుకు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 50,000 ఓట్లతో బొజ్జల సుద్దిరెడ్డి గెలవబోతున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో 150కి పైగా సీట్లను కైవసం చేసుకుని నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ పండుగ రోజు అవ్వబోతున్నది. కారణం ఏంటంటే ప్రజలందరూ రాక్షస పాలన తరిమి కొట్టి నిజమైనటువంటి పాలన తేవాలనే ఉద్దేశంతో జనాలు ఎక్కలేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా గత ప్రభుత్వానికి ఎలక్షన్ కానీ ఇప్పుడు కానీ, అదేవిధంగా మున్సిపాలిటీలు అయితే ఎప్పుడు కూడా మధ్యాహ్నం 20-30% అయ్యేది. ఇప్పుడు 1 గంటకే 50%, 52% అంటున్నారు. అదేవిధంగా అంత పర్సంటేజ్ పోలైందంటే మీకు అందరికీ తెలుసు, మాకు తెలుసు ఎంత మెజార్టీతో వస్తుంది ఏందనేది. ముఖ్యంగా పల్లెల్లో కాదు, గ్రామాల్లో కాదు, ఎక్కడ కూడా ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. ఇదే విధంగా కొనసాగి 6 గంటల వరకు పూర్తయితే మా యొక్క నమ్మకం 50,000తో బొజ్జల సుధీరెడ్డి గారు గెలవబోతున్నారు. రాష్ట్రంలో కూడా 150 సీట్లు పైసీలకు వస్తాయని మాకు సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే ఈ విధంగా బూతుల కాడ నిలబడటం చేయటం జరగటం అనేది ఫస్ట్ చూడటం. ఎక్కడ ఏ బూత్ కాడ పోయినా కూడా తెల్లారి 7 గంటలకి ఓళ్ళై స్వయంగా వచ్చి నిలబడి ఎక్కువగా జనాల యొక్క అఫెక్షన్ కూడా తెలుగుదేశంపై ఉంది కాబట్టి ఈ యొక్క అత్యధిక మెజార్టీ వస్తుందని కోరుకుంటున్నాను. తొట్టంపేట మండలం పోలింగ్ బూత్ వద్దకు స్థానిక ఎమ్మెల్యే బిఎం పవిత్రారెడ్డి వచ్చి ఎన్నికల సరళిని పరిశీలించారు. పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజలంతా మరోసారి వైసీపీ వైపే చూస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో మళ్లీ బిఎం మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తారని, రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై కూటమి నేతలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మరో 4గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారం కలకలం రేపింది. స్థానిక జగన్మాత చర్చి సమీపంలోని పోలింగ్ బూత్లు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని
జనసేన నాయకులు ప్రశ్నించారు. దీంతో అతను పారిపోవడానికి ప్రయత్నించారు. అతన్ని పట్టుకున్న కూటమి నాయకులు దొంగ ఓటు వేసేందుకు వచ్చినట్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన 5 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయించేందుకు కుట్ర పన్నారని ఈ సందర్భంగా జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పక్షపాత రహితంగా ప్రవర్తించి దొంగ ఓటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకో దొంగోటి పట్టినాడు చూడు ఇతను ఎక్కడ పెట్టుకో శేఖర్ రెడ్డికి పద్ధతే కాదు ఇది. దొంగోట్లు ఒక్క నిమిషం బాబు. నమస్కారం అండి అందరికీ. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మధ్యాహ్నం 3 గంటల సమయానికి జిల్లాలో అత్యధికంగా 68.5% ఓటింగ్ నమోదు. బొజ్జల సుధీరెడ్డి టీడీపీ విజయంపై ధీమా. ఏఎం పుత్తూరులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి వైసీపీ దండ ఎమ్మెల్యే. తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం. కూటమి నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. శాస్త్రోక్తంగా మృత్యుంజయ స్వామివారి అభిషేక సేవ, ప్రత్యేక పూజలలో పాల్గొన్న భక్తులు. ఇవి ఇప్పుడు వరకున్న వీటి న్యూస్. నమస్తే.